సో మొత్తం మీద తీసుకున్నామంటే ఇటు ఫోర్త్ సిటీ మరొకటి అమరావతి. అవును. అంటే ఇన్వెస్టర్స్‌కి ఇదొక కన్‌ఫ్యూజ్ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్. యెస్. సో ఇంక హైదరాబాద్‌లో ఇంక ముందుకెళ్ళేదే గాని వెనకొచ్చేదేమి ఉండదు. అవును. అట్లా అని చెప్పి అమరావతి తీసుకున్నామంటే ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్న సిటీ. అది చంద్రబాబు నాయుడు గారి యెస్. చేతుల్లో యెస్. ఉంది. సో ఇది ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనుకోవచ్చు మనం. లక్ష్మణ్ గారు, హైదరాబాద్ అండ్ అమరావతి ఎంటైర్‌లీ డిఫరెంట్ సిటీస్ అండి. హ్మ్. వి కాంట్ కంపేర్. హైదరాబాద్ అనేది 400 ఇయర్స్ హిస్టరీ. ఫార్మాకి ఓల్డ్ హబ్ ఇది. ఐటీ హబ్. అలాగే బయో సైన్సెస్‌కి ఇలా చెప్పుకుంటా పోతే ఎవ్రీ వన్ వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రొడ్యూస్ అయితే 3 వ్యాక్సిన్స్‌లో ఒక వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే హైదరాబాద్ నుంచి ఎళ్తది. వెళ్తుంది. సో, హైదరాబాద్ ఇన్వెస్ట్‌మెంట్స్ హైదరాబాద్‌కే ఉంటాయి. అయితే అమరావతి యొక్క ప్రత్యేకత ఏంటంటే టోటల్లీ న్యూ సిటీ. మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్. వరల్డ్‌లో ఉన్న బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిటీలో తీసుకొస్తా ఉన్నారు. సో, ఇప్పుడు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా వాటెవర్ పెద్ద సిటీస్‌లో ఏ సమస్యలైతే ఉన్నాయో, అలాంటి సమస్యలు ఏవి లేకుండా డెవలప్ చేస్తున్న సిటీనే అమరావతి. సో, దానికొచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్ దానికొస్తాయి. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏం చెప్పారాయన? హైదరాబాద్ అండ్ అమరావతి 2 కూడా ఇండియాలోనే టాప్ సిటీస్ కాబోతున్నాయని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. యెస్. ఇదే మాట మనం ఒకసారి మొన్న నితిన్ గడ్కరీ వచ్చినప్పుడు ఒక మీటింగ్ కూడా జరిగింది. హ్మ్. అమరావతి నుంచి హైదరాబాద్ వరకు ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి మళ్ళీ కొత్త అవును. రోడ్ అనేది రాబోతుందని చెప్పి యెస్. కూడా విన్నాము. యెస్. సో దానికి సంబంధించి డీపీఆర్ కూడా రెడీ చేస్తున్నారని చెప్పి అవును. విన్నాము. ఎలాంటి డ్రాస్టిక్ చేంజెస్ జరగబోయే అవకాశం ఉంది ఇక్కడ? కొత్త కనెక్టివిటీ వచ్చినప్పుడు టోటల్ డైనమిక్స్ అన్నీ చేంజ్ అవుతాయండి ఆ ప్రాంతాన్ని. ఇది వరల్డ్ వైడ్‌గా ప్రూవ్ అయిన థింగ్. ఎక్కడ న్యూ రోడ్ వస్తే అక్కడే డెవలప్‌మెంట్ వస్తది. ఇప్పుడు రాబోయేది మేనేజ్డ్ హైవే. మేనేజ్డ్ హైవే అంటే కంట్రోల్డ్ హైవే. 2½ అవర్స్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడ రీచ్ అయ్యేలాగా రాబోతుంది ఈ హైవే. అంటే ఉన్న బ్రౌన్ ఫీల్డ్ హైవేనే ఎక్స్‌టెండ్ చేసి దాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మార్చి 8 లైనో, 10 లైనో చేసి మేబీ 8 లైన్ కావచ్చు. చేసి 2½ అవర్స్‌లో మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి రీచ్ అయ్యేలాగా. అక్కడి నుంచి మచిలీపట్నం పోర్ట్‌కి రీచ్ అయ్యేలాగా. ఇది ఎందుకు అంటే 2 క్యాపిటల్స్ మధ్య కనెక్టివిటీ కోసం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మచిలీపట్నం పోర్ట్ అండి. మచిలీపట్నం పోర్ట్ ఈస్ గెట్టింగ్ రెడీ. తెలంగాణకి పోర్ట్ లేదు. సో, ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే అటాచ్డ్‌గా డ్రై పోర్ట్స్ క్రియేట్ చేసుకుంటే తెలంగాణ లాజిస్టిక్స్ అంతా అక్కడ డంప్ చేస్తారు. అక్కడి నుంచి మచిలీపట్నం పోర్ట్‌కి తరలిస్తారు. దానికోసమే ట్రేడ్ కోసమే ఈ హైవే. రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి చేంజెస్ కనపడతాయి? అంటే రియల్ ఒకవేళ ఎస్టేట్ ఇదిగైనా పట్టాలెక్కి రేపు వర్క్ స్టార్ట్ చేస్తే రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది? యెస్ అండి. రియల్ ఎస్టేట్ పరంగా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కనుగాని ప్రదేశాలు కూడా కొన్ని రియల్ ఎస్టేట్‌కి అనుకూలంగా మారతాయి. సో, ల్యాండ్ బ్యాంక్ పెరుగుతది. అలాగే కొంత ప్రైస్ గ్రోత్ వస్తది. న్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వస్తది. అంటే వేర్ హౌసెస్ కావచ్చు, కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, మల్టీప్లెక్సెస్ కావచ్చు, ఇలా అన్ని రకాల డెవలప్‌మెంట్స్ ఆ ప్రాంతాల్లో వస్తాయి. పాపులేషన్ పెరుగుతది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతది. జాబ్స్ పెరుగుతాయి ముఖ్యంగా. సమ్ ఇండస్ట్రీస్ అటువైపు మూవ్ అయ్యే అవకాశం ఉంది. అంటే విజయవాడ హైవేకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి. లాజిస్టిక్ పార్క్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ హోల్‌సమ్ గ్రోత్‌కి దారితీస్తాయి. అలాగే ఏపీకి, తెలంగాణకి ఈ 2 క్యాపిటల్స్ మధ్యలో ఒక ఫ్రెండ్లీ ట్రేడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటానికి ఇది దోహదపడతది. సో, ఇప్పుడు ఎవరైతే ఆ హైవేలో ఇన్వెస్ట్ చేశారో మంచి ప్రాఫిట్స్ రీప్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో వచ్చే వెంచర్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మంచి గ్రోత్ వస్తది. అలాగే అక్కడ ఓఆర్ఆర్ వస్తా ఉంది. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తా ఉంది. చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. రైట్ టైమ్ టు ఏదైనా ఇన్వెస్ట్ ఇవన్నీ అండి. చూడాలంటే మనకు ఒక 10 ఇయర్స్ పడుతుందంటారా? యెస్. డెవలప్‌మెంట్ అనేది స్లో ప్రాసెస్. టైమ్ అవును. టేకింగ్. 5-10 ఇయర్స్ అయితే పడతది. అయితే 10 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్ చేయాలంటే మనకు అందుబాటులో అవును. ఉండవు కదా! దిస్ ఈస్ ద రైట్ టైమ్. లేదా రైట్ టైమ్. ఇదే తక్కువలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అవును. తీసుకోవాలంటారు. అవును. అండ్ 29 గ్రామాలకు సంబంధించి మార్కెట్ ఎలా ఉంది సార్? అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? యెస్. సో కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? అమ్మకాలు ఎలా ఉన్నాయి? అసలు ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారా? ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అటు వచ్చే అవకాశం ఉంది? యాహ్! 29 గ్రామాల్లో అయితే కొంత పాజిటివ్ ఉంది. కొంత నెగెటివ్ కూడా ఉందండి. హ్మ్. నాకొచ్చే కాల్స్ చూస్తే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఏమో వాళ్ళ ఫ్లాట్స్ సెల్ చేసేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతా ఉన్నారు. ఫ్యూ ఎన్ఆర్ఐస్ అక్కడ ఏదన్నా రీజనబుల్ ప్రైస్‌లో మాకేదన్నా దొరుకుతదా? లాస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళు అక్కడ ప్రైజెస్ చూసి 70,000, 60,000 చూసి ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు ముందుకొస్తా ఉన్నారు. హ్మ్. ఏమన్నా ప్రైజెస్
రీజనబుల్ ప్రైస్లో దొరికే అవకాశం ఉంటే తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అలాగే అమరావతిలో వాతావరణం చూస్తే రియల్టర్స్ ప్రకారం చూస్తే ప్రైజెస్ ఏం తగ్గలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఫ్లాట్ ఓనర్స్ అయితే కొంత గ్రహించారు ప్రైజెస్ తగ్గని అని. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. తెలంగాణకి ఏపీ రియల్ ఎస్టేట్కి ఒక వేరియేషన్ ఉంది. తెలంగాణ ఆర్గానిక్గా గ్రోత్ అవుతూ ఉంటుంది. బట్ ఏపీలో ఏంటంటే ఏదన్నా బిగ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు రేట్స్ని ఒకేసారి స్పైక్ చేస్తారు. స్పైక్ చేసినప్పుడు ఆ 2-3 మంత్స్ బాగుంటుంది కానీ తర్వాత అది వేరే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. సో లాస్ట్ టైం కూడా అదే జరిగింది. సో అది స్టేబుల్ కావాలి మార్కెట్. ఇది గుడ్ మూవ్ అండి. ప్రైజెస్ తగ్గటం అంటే తప్పేం కాదు, గుడ్ మూవ్. మార్కెట్ స్టేబుల్ అవుతుంది. ఇంకొక 6 మంత్స్ కన్నా స్టేబుల్ అవుతుంది. ఆర్గానిక్ గ్రోత్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఏదో జరిగిపోతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడైతే బిల్డింగ్స్ ఆగిపోయాయి అవి మొదలు పెడుతున్నాయి. ఎందుకంటే రేపు చెప్పుకోవడానికి కూడా ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్నాండి, ఓ పక్క కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇలా జరుగుతూనే ఉన్నాయి. మరో పక్క ఓపెన్ ప్లాట్ మార్కెట్ కూడా కనపడుతూనే ఉంది. కానీ ఇక్కడ అమరావతిలో ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఏం పెద్దగా కనిపించట్లేదు. ఓన్లీ ఓపెన్ ప్లాట్ బిజినెస్ ఒకటే జరుగుతుంది. అలాగే రెండు బ్యాలెన్స్గా వెళ్ళేదంటే మనకు ఖచ్చితంగా అమరావతి వైపు చూసే అవకాశం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. ఇది ఎంతవరకు మీరు ఎస్ అండి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే యాజ్ ఆఫ్ నౌ అమరావతిలో తక్కువే. గవర్నమెంట్ ఎక్కడైతే బిల్డింగ్స్ అవి మొదలు పెట్టారు. కొత్తగా నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధించి రియల్టర్స్ చాలా మంది, ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. సో వాళ్ళు ఒక అపార్ట్మెంట్స్, విల్లాస్ అక్కడ వర్క్స్ కింద స్టార్ట్ చేశారంటే ఒకసారిగా కాస్త చేంజెస్ కూడా ఎక్కువ కనపడే అవకాశం ఉందని. ఎస్ అండి, మీరు అనేది వాస్తవం. బట్ మీరు అనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు విల్లాస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవ్వాలి కదా. మేబీ 6 మంత్స్కో 1 ఇయర్కో కొన్ని ఈ సిరీస్ రోడ్స్, ఎన్ సిరీస్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. సివేజ్, డ్రైనేజ్ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. అప్పుడే మనం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కో, విల్లా కన్స్ట్రక్షన్కో వెళ్ళగలం. అలాగే బిల్డర్స్ రెడీ అండి. బట్ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్స్ ఇవ్వటం స్టార్ట్ చేయలేదు. ఇది కూడా తెలుసుకోవాలి. ల్యాండ్ బ్యాంక్ ఉంది, బిల్డర్స్ రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుందో అప్పుడు స్లోగా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో ఒక లైన్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లాటింగ్ ప్రాజెక్ట్సే వస్తాయి, తర్వాత విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే విల్లా, అపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతాయో ఈ ఫ్లాటింగ్ ఇన్వెంటరీ తగ్గిపోతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఎట్ ఏ టైం జరగాలంటే కాదు కదా, టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఇప్పుడు సిఆర్డిఏ జోనల్ బిల్డింగ్ అయితే దాదాపు రెడీ అయిపోయింది. సో దీనివల్ల ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆ 29 గ్రామాలకు కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల ఏదైనా పర్మిషన్ సంబంధించి గతంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి. సో ఎప్పుడైతే ఈ జోనల్ ఆఫీస్ రెడీ అయిపోయిందో కాస్త ఇవన్నీ తగ్గిపోయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తుంది అనమాట. అవునండి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సిఆర్డిఏ జోనల్ ఆఫీస్ అమరావతిలో స్టార్ట్ అయితే, సో ఆ కమిషనర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అమరావతి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వర్క్ మానిటర్ చేసుకోవటానికి కానీ, స్పీడప్ చేసుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ఎవ్రీడే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అలాగే అమరావతిలో చెప్పుకోవటానికి ఒక ల్యాండ్ మార్క్ సిఆర్డిఏ బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఎవరో ఇన్వెస్టర్ వస్తారు, లేకపోతే ఎవరో ఫండింగ్ కోసం వస్తారు. ఇలా డిఫరెంట్ ఫారిన్ విజిటర్స్ వస్తారు. అక్కడ ఏదో చూపించాలి కదా. మెయిన్ హెడ్ ఆఫీస్ ఏది, పరిపాలన అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఆ పవర్ సెంటర్ ఏది, అదే సిఆర్డిఏ ఆఫీస్. సో సిఆర్డిఏ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఒక మెసేజ్ ఇస్తుందండి. దాని డిజైన్ కానీ, లోపల ఉన్న ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ ఫ్యూచర్ని విజువలైజ్ చేయడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తాయి. ఈజీ గవర్నెన్స్ మళ్ళీ ఏదన్నా పనుల మీద వెళ్ళినా కానీ అవును, గతంలో కొన్ని త్వరగా వర్క్స్ అవటానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ స్పీడప్ అవుతాయి. ఇది ఫేజ్ 2 భూసేకరణకి వెళ్ళినప్పుడు ఎందుకు కాస్త వ్యతిరేకత వచ్చిందండి? వ్యతిరేకత రావటానికి కారణం ఫేజ్ 1లో ఏదైతే భూములు తీసుకున్నారో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని మళ్ళీ రైతులకి కొంత భూమి అలాట్ చేయడం జరిగింది. ఆ భూముల్లో ఇప్పటికీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయలేదు. ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయనప్పుడు రైతులు అమ్ముకోవాలంటే కష్టం కదా. సరిహద్దులు కూడా జరిగిపోయాయి, సరిహద్దులు కూడా ప్రాపర్గా లేవు. ఇప్పుడైతే కొంత వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు రైతులు ఆల్మోస్ట్ 10 years ఇబ్బందులు పడ్డారు.
సో వాళ్ళల్లో అగైన్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే ఆల్రెడీ తీసుకున్న భూముల్లో కొంత డెవలప్మెంట్ చేసి చూపిస్తే ఈ రైతులు వాళ్ళ ఫ్లాట్స్ని అవసరమైనప్పుడు సెల్ చేసుకోగలిగితే మిగతా ప్రాంతాల్లో ఉన్న రైతులు మేబీ పాజిటివ్గా ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడటం చూసి వాళ్ళు భూములు ఎలా ఇస్తారు? సో దట్ ఈస్ ద ప్రాబ్లం అంటే. అదేనా లేదంటే రాజకీయ కోణంలో కూడా మనం దీన్ని చూడొచ్చు అంటారు. ఎస్, రాజకీయాలు రాజకీయ అంటే పార్టీలు ఇప్పుడు జనరల్గా అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంకా రాజధాని విషయంలో చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పేశారు. అవును. 3 రాజధానులు అని చెప్పి. అవును, అప్పుడు ఒక క్లారిటీ ఉండేది అందరికి. బాబు గారు ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఉంది. ఇంకా మన అవును. రాజధాని అమరావతి. అవును. అమరావతిలో మనం ఇక ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం చెప్పి ఉన్నారు. ప్రభుత్వం మారింది, వెంటనే వీళ్ళ డెసిషన్ మారింది. ఎస్. సో అప్పుడు ప్రజలకు కూడా ఏంటంటే ఇంకా జగన్ మొండి వైఖరి, ఇంకా ఆయన ఒకసారి డెసిషన్ తీసుకుంటే మారాడు అని చెప్పి. అవును. ఆల్రెడీ ఇప్పుడు 1.5 year కంప్లీట్ అయిపోయింది. ఉమ్. నెక్స్ట్ ఇంకొక 1.5 year కింద అయిపోతే ఎలక్షన్ ఇయరే. ఎస్. మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ ఇలాంటి Hmm. చేంజెస్ ఆయన అడిగిన నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు Hmm. అధికారంలో ఉన్నప్పటి భయం కంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ జనాలు భయపడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఏదో ఒకటి ముందు ఇప్పటికైనా Yeah. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి లేదు అమరావతి ఉంటుంది అని చెప్పి ఒక మాట చెప్పలేకపోతున్నారు. అవును. రేపు పొద్దున ఏంటి మా పరిస్థితి, ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేసామనుకో, రేపు మళ్ళీ చేంజ్ అన్నారనుకో, ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం, మళ్ళీ ఎక్కడ ఇది అనేది కూడా. కానీ ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం అలాంటి అనుమానాలు మీరు పెట్టుకోవద్దు, దీని మీద ప్రత్యేక చట్టాలు తీసుకొని వస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా అమరావతి మీద తీసుకుంది. ఎస్. దానికి అనుగుణంగానే మన ప్రధానమంత్రి మోదీ గారు మళ్ళీ వచ్చి అక్కడ అవును. సభ పెట్టడం కూడా జరిగింది. ఉమ్. ఓవరాల్గా ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా నాకు తెలిసి ఆ విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళు కావచ్చు. అవునండి. అవును. లక్ష్మణ్ గారు, ఇది చాలా సెన్సిటివ్ థింగ్. అయితే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి, వేరే ఏం చేయరు. కానీ అది ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఇది రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. దురదృష్టవశాత్తు ఏమైందంటే యాక్చువల్గా తెలుగు పీపుల్ చాలా అవేర్నెస్ ఉన్న పీపుల్, కానీ ఎందుకో తమిళనాడు లాంటి కల్చర్, అలాంటి కల్చర్ ఏపీలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తమిళనాడు వేగంగా సార్ ముందుకెళ్తుంది. తమిళనాడు, బీహార్ కూడా మించిపోయింది అంటున్నారు చాలా మంది డిబేట్లు. సో అది నా మాట అయితే కాదులే, కానీ ప్రస్తుతం రాజకీయాల్లో అదే అంత కొత్త ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు. Yes, ప్రజల and అది- జీవితాల్లోకి, ప్రజల ఇంట్లో కూడా ఎంట్రీ అయిపోయారు. అంటే Yes. డెసిషన్ తీసుకోవాలంటే రాజకీయ నాయకుడు వ్యక్తి అనే ఆలోచన పోతుంది. మన ఇంట్లో Yes. మనం డెసిషన్ తీసుకోవడానికి కూడా బయటికి అవును. చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయాం మనం. యా యా వీళ్ళు పవర్ సెంటర్స్ లాగా అయిపోయారు. అవును. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనడానికి లేరు. తమిళనాడు రాష్ట్రం వేగంగా ముందుకు తీసుకెళ్తుంటే ఏపీలో ఇలాంటి రాజకీయాలు అయితే వచ్చినాయి. బట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ప్రజలు చాలాసార్లు. అవును. తెలుగు ప్రజలు అవేర్నెస్ ఉన్న ప్రజలు. ఇది కొంతకాలమే ఉంటుంది. డెవలప్మెంట్ ఆకాంక్షించే ప్రజలే కానీ తెలుగు ప్రజలు ఎప్పుడూ ఈ ఫ్యాక్షన్లు, ఈ కొట్లాట్లు వీటి జోలికి పోరు. సో కొంతకాలం నడుస్తుందేమో కానీ అగైన్ నార్మల్ అవుతుందండి, నథింగ్ టు వరీ. ప్లస్ మీరన్న భయాల గురించి మాట్లాడితే దానికోసమే ఈ ఫేజ్ 1కి డెడ్ లైన్ పెట్టింది. సాక్షాత్తు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టరే ఈ వర్క్స్ని మానిటర్ చేస్తున్నారు. డైరెక్ట్ కాంట్రాక్టర్స్తో కూడా ఆయనే మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ ఎవరైనా వర్క్ లేట్ చేస్తే వాళ్ళని తప్పించి ఇంకొక కంపెనీని అక్కడికి తీసుకురావటం కూడా జరిగింది కొన్ని ఒప్పందాల్లో. సో ఎట్టి పరిస్థితుల్లో 3 yearsలో ఈ వర్క్స్ కంప్లీట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కాబట్టి దానికి ఒక గెజెట్ టెక్నికల్ టర్మ్స్ నాకు తెలియదు, గెజెట్ నోటిఫికేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది శాశ్వత రాజధాని మార్చడానికి అవకాశం లేకుండా ఒక చట్టం చేయాలి. ఆ వర్క్లోనే ఉంది ప్రజెంట్ గవర్నమెంట్.